ఫైనల్లీ ది గర్ల్స్ ట్రిప్ కేమ్ అవుట్ ఆఫ్ ది గ్రూప్ చాట్ అని చెప్పి అక్కడ మా ఫ్రెండ్స్ అందరు ఫోటో దిగుతున్నారు. మై హస్బెండ్స్ మస్ట్ బి ప్రౌడ్. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఊరు గాని ఊర్లో, కంట్రీ గాని కంట్రీలో రాత్రిపూట ఏదో అడ్వెంచర్లు చేస్తున్నాం ఈడ. సరిపోయారు ఇద్దరును. ప్రస్తుతానికి అయితే నాకు అంతే తెలుసు, అందుకే అంతే చెప్తున్నాను. నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. మా స్పీడ్ బోట్ మిస్ అయ్యాం గైస్. ఏనన్నా దుఃఖం వస్తుందా? ఈ హార్ట్ ని ఎవరైనా బ్రేక్ చేయండి. లైట్ బాగుంది. 10 కౌంట్ చేసే లోపు రాకపోయింది అనుకో, నైట్ పప్పు చేయాల్సి వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ జాహ్నవి ప్రతిపాటి. సో నేను ఈ ఛానల్లో మ్యూజిక్, లైఫ్ స్టైల్ అలాగే ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ అన్ని చేస్తూ ఉంటాను. సో ఇది మీ ఇంట్రెస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైటిల్ చూసే మీకు ఈ వీడియో అంటే అర్థమైపోయింది కదా. ఎస్, వీఆర్ గోయింగ్ ఆన్ ఎ గర్ల్స్ ట్రిప్. వీఆర్ గోయింగ్ టు మాంటెనెగ్రో. యూరోప్ లో చాలా అండర్ రేటెడ్ కంట్రీ ఇది. చాలా తక్కువ మందికి తెలుసు, బట్ వెరీ వెరీ బ్యూటిఫుల్. నేను పిక్చర్స్ అండ్ వీడియోస్ ఆల్రెడీ చూసాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు షో యూ ఆల్ ది బ్యూటీ ఆఫ్ మాంటెనెగ్రో. ఆల్ గర్ల్స్ ట్రిప్ కాబట్టి మా హస్బెండ్స్ ఎవ్వరూ రావట్లేదు. వాళ్ళు వస్తే యాక్చువల్లీ చాలా పనులు వాళ్ళకి వదిలేసి మేము లలా అనుకుంటూ తిరిగే వాళ్ళము. బట్ ఇప్పుడు లిటరలీ ఫ్లైట్ బుకింగ్స్, రూట్ మ్యాప్స్, క్యాబ్ బుకింగ్స్, హోటల్స్ అన్ని మేమే చూసుకోవాలి. సో ఇట్స్ గోనా బి ఇంట్రెస్టింగ్. బట్ 7 మెంబర్స్ వెళ్తున్నాం కాబట్టి ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ దట్ వీ కుడ్ పుల్ దిస్ ఆఫ్. ఫ్లైట్ ఈవినింగ్ ఉంది, సో నేను ఇంకా కొంచెం ప్యాకింగ్ అండ్ ఆల్ అవన్నీ చేస్తూ ఉన్నాను. సో ఐ షుడ్ క్విక్లీ ప్యాక్, get ready and start to the airport. Let's go. సెక్యూరిటీ చెక్ 30 minutes ముందు గేట్ క్లోజ్ చేస్తారు. బై బై బై. మా హస్బెండ్ మా సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది గైస్. మా క్యాబ్ కోసం వెయిటింగ్ అనమాట ఇప్పుడు. సో వీ కేమ్ టు మాంటెనెగ్రో. పోలాండ్ నుంచి వచ్చేటప్పుడే మేము ఇక్కడ ఒక క్యాబ్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట. సో అదే మా క్యాబ్ 7 seater బుక్ చేసుకున్నాము. సో కొంచెం స్పేషియస్గా పెద్దగా ఉంటుంది అని చెప్పి. పొడ్గురికా నుంచి బుడ్వాకి మనకి అట్లీస్ట్ ఒక కొంచెం దూరమే ఉంది. సో అందుకు ముందే బుక్ చేసుకుంటే బెటర్ అని చెప్పి మేమైతే అది బుక్ చేసుకున్నాము. అక్కడ మా ఫ్రెండ్స్ అందరు ఫోటో దిగుతున్నారు. బుడ్వాకి అయితే వెళ్దాం. లెట్స్ గో. నైట్ లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని మేమిద్దరమే వచ్చాం గైస్. వాళ్ళందరిని వదిలేసి ఇద్దరమే మొత్తం ఊరంతా సంచారం చేస్తున్నాం. ఇక్కడ ఒక గ్రాసరీ స్టోర్ కి అయితే వచ్చాము. ఫస్ట్ టీ, కాఫీ ఇవన్నీ తాగే ఉంటాయి కాబట్టి సో వాటన్నిటికి పాలు, కాఫీ పౌడర్ అవన్నీ తీసుకోవడానికి ఇక్కడికైతే వచ్చాము.
పాలు టమాటాలు ఇవన్నీ తీసుకొని వచ్చినాం, మాకు లగేజ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. వాటర్ బాటిల్స్ చూడండి ఎట్లా ఎత్తుకుంటున్నాను. కుండలు ఎత్తుకున్నావా ఎప్పుడైనా? ప్రాక్టీస్ ఉందా? బిందెలా మా కష్టాలు గైస్. రాత్రిపూట ఏదో అడ్వెంచర్లు చేస్తున్నాం ఈడ. ఊరు కానీ ఊర్లో, కంట్రీ కానీ కంట్రీలో. మై హస్బెండ్స్ మస్ట్ బి ప్రౌడ్. అయిపోయింది గైస్ మా ఓపిక, ఇక వాడుకుంటున్నాం. రేపటి కోసం వెయిట్ చేయండి. రేపటి కోసం Semia is ready. Maril Kastal guys. Hi guys, so this is day 1 in Budva. So ikkada Montenegro main places ante Budva, కొటోర్ అండ్ పెరాస్ట్ ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇవాళ కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్కి అయితే మేము వెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో యా, లెట్స్ గో. ఇక్కడ బుడ్వా ఓల్డ్ టౌన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి నీట్గా అందరు రెడీ అయిపోయారు, స్టార్ట్ అయిపోయాం. ది ఫోటోగ్రాఫర్ జస్ట్ మేము అక్కడి నుంచి ఇలా వచ్చి ఇక్కడ కూర్చున్నాం గైస్. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇంకా 10 కౌంట్ చేసే లోపు రాకపోయింది అనుకో నైట్ పప్పు చేయాల్సి వస్తుంది. 1 2 కౌంట్ చేస్తుంది ఇక. కౌంట్ డౌన్ స్టార్ట్. బుడ్వా ఓల్డ్ టౌన్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసాం ఆల్మోస్ట్. చాలా క్యూట్గా ఉన్నాయి స్ట్రీట్స్ అన్నీ. సో ఇప్పుడు వీఆర్ హెడింగ్ టు అన్ అదర్ సిటీ ఆల్ టుగెదర్, దాట్ ఈస్ కొటోర్. సో దీంట్లో ఒక బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ చూడడానికి మేమైతే స్టార్ట్ అవుతున్నాము. సో యా, లెట్స్ గో. are in Kotor now. So our first stop here is the cable car. First akkadi nunchi paina mountains paiki elli manchi sunset view chuddaamu ani cheppi we came here. So yeah, I'm super excited. Let's go.
గండోలా రైడ్ చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో ఒక ప్లేస్ ఉంది, ఎంత బాగుందంటే ప్రిట్టిగా. నేను మీకు ఆల్రెడీ ఆ విజువల్ చూపించాను, చాలా చాలా బాగుంది నిజంగా. కెమెరా అయితే అస్సలు జస్టిస్ చేయలేదు ఆ వ్యూకి, బట్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. సో ఇప్పుడు మేము దానికి దగ్గరలోనే ఒక కెఫే ఉంది అనమాట. యాక్చువల్లీ దాన్ని ఆనుకొని ఒక కెఫే ఉంది. ఇట్స్ కాల్డ్ ది ఫార్జా కుక్ అని చెప్పి. మేము లంచ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు లంచ్ చేసి సన్సెట్ ఎంజాయ్ చేసి దెన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు బుడ్వా. సో దట్ ఈస్ ది ప్లాన్ నౌ. సో యా, మా కేబుల్ కార్ రైడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు వీఆర్ హెడింగ్ బ్యాక్ టు బుడ్వా. మా స్టే బుడ్వాలోనే ఉంది కాబట్టి ఇంకా కొటోర్ అనే సిటీ నుంచి బుడ్వా అనే సిటీకి ఇప్పుడు మనం వెళ్ళాలన్నమాట. సన్సెట్ వాజ్ టూ బ్యూటిఫుల్ అండ్ వచ్చేటప్పుడు కూడా వ్యూస్ చాలా బాగున్నాయి, నైట్ వ్యూస్. టుడే ఈజ్ సచ్ ఏ గుడ్ డే, వీ టోటలీ ఎంజాయ్డ్ టుడే. చాలా చలేసింది పైన, బట్ it was really a very beautiful experience. So we are in Budva. సో ఇప్పుడు మా డిన్నర్కి అలాగే రేపు మేము కుక్ చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి అన్నీ ఇవాళ కొనాలి అని ఫిక్స్ అయ్యాము. సో ఫస్ట్ అయితే ఆ మార్కెట్కి వెళ్తున్నాము. ఇక్కడ సూపర్ మార్కెట్స్ అండ్ ఆల్ పర్లేదు, బాగానే ఉన్నాయి. అంటే మేము ఉంటుంది కొంచెం మెయిన్ సిటీ సెంటర్లో కాబట్టి మాకు అన్నీ కొంచెం యాక్సెసిబుల్గానే ఉన్నాయి. సో యా, మీరు కూడా కొంచెం ఓల్డ్ టౌన్కి అట్లీస్ట్ ఒక 1 to 2 కిలోమీటర్ రేడియస్లో చూసుకోండి. యా, ఫస్ట్ అయితే అరోమా మార్కెట్ అనే దానికి వెళ్తున్నాము. దాని తర్వాత కుక్ చేసుకొని డిన్నర్ తిని తర్వాత ఓపిక ఉంటే ఇంకా I'll tell you what we'll be doing అని. So stay tuned. వేడి అన్నంలో టొమాటో పప్పు, ఆవకాయ, నెయ్యి, చాలు గైస్, సార్టెడ్. హాయ్ గైస్. We are going out. Yes. To do nothing. Going out to do nothing. అర్ధరాత్రి 12కి ఇలా రెడీ అయ్యాం మేము. మినిమం గర్ల్స్ థింగ్స్. Yeah, only girls things. సో ఇప్పుడు మేమంతా రెడీ అయ్యి వీఆర్ హెడింగ్ అవుట్. మిడ్ నైట్ మ్యాడ్నెస్ అంటే ఇదే. ఆల్మోస్ట్ 12:30 అట్లా అవుతుంది. సో ఈ బుడ్వా టౌన్ది నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మంచిగా అందరం క్యూట్గా రెడీ అయిపోయి సో వీఆర్ హెడింగ్ అవుట్. సో యా, లెట్స్ గో. నైట్ లైఫ్ చాలా హ్యాపెనింగ్ ఉంటుందేమో అని వచ్చాం, కానీ కామ్గా క్వైట్గా ఉంది ఏంటో. అది ఓల్డ్ టౌన్ అనమాట. సో లోపల ఏమన్నా ఈవెంట్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా హ్యాపెనింగ్ ఉంటుందా వీకెండ్స్ కాబట్టి అని చెప్పి అక్కడికి వెళ్దాము అని చెప్పి నడుస్తూ ఉన్నాము. ఎవ్వరూ లేరు. ఏదో నైట్ లైఫ్ ఉంటుందని వచ్చాం గైస్, ఇంత రెడీ అయ్యి కష్టపడి. ఎట్లుంది గైస్? ఓకే, నైట్ ఉంది కానీ లైఫ్ లేదు. నాట్ రికమెండెడ్ నైట్ లైఫ్ ఇన్ బుడ్వా. లైట్ బాగుంది గైస్. అట్లీస్ట్ ఈ లైట్ లో ఒక వీడియో. హలో. సో టుడే ఈస్ డే 2 ఇన్ మాంటెనిగ్రో. సో ఇవాళ వీఆర్ హెడింగ్ టు కొటోర్. నిన్న ఆల్రెడీ వెళ్ళాం కదా, సేమ్ ప్లేసే, కాకపోతే ఇవాళ మొత్తం స్పీడ్ బోట్ టూర్ అనమాట మాకు.
సో ఇది ఒక 3.5 hours రైడ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ బ్లూ వాటర్స్ అండ్ బ్లూ లగూన్ కేవ్స్కి కూడా వీఆర్ గోయింగ్ నౌ, ఆల్ రెడీ టు స్టార్ట్ ది డే. సో యా, లెట్స్ గో. పొద్దున మా బ్రేక్ఫాస్ట్ గైస్, ఉప్మా సూప్ వేడి. నీళ్ళల్లో కొంచెం ఉప్మా. మా స్పీడ్ బోట్ మిస్ అయ్యాం గైస్. ఇప్పుడు టైం ఒకటి వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇంకొక బోట్ టూర్ బుక్ చేసాము. సో ఎక్స్ట్రా కాస్ట్ అనమాట మాకు, ఇంతే మినిమం. ఇవాళ మా దరిద్రం ఎలా ఉందంటే బస్సు లేట్ వచ్చింది, అన్నీ ఏంటో చిరాగ్గా అయ్యాయి. పనులు చూడండి, స్టిక్కర్లు వేసుకుంటున్నాం నెయిల్ పాలిష్ లో. Finally guys, After so many twists, adventures. Oh, Scary adventures. yeah, but finally, woohoo! Our first stop is this Lady of the Rocks. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అడ్రియాటిక్ సీ మొత్తం సరౌండ్ అయ్యి ఉంది ఈ ప్లేస్ కి, అండ్ ఇట్స్ సో ప్రెటీ. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ కూడా ఉంది. ఫిషర్మ్యాన్స్ వాళ్ళ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక్కొక్క రాక్ ఇక్కడ పెట్టి ఇదంతా బిల్డ్ చేశారంట. సో హిస్టారిక్ కదా. The one that you are seeing behind me is the submarine tunnel. So దీంట్లో వరల్డ్ వార్ అప్పుడు ఇక్కడ రష్యన్ సబ్మెరైన్స్ అన్ని కూడా ఇక్కడ దాచేసి ఈ ముందు కనిపిస్తున్న గేట్స్ అన్ని క్లోజ్ చేసేసి ఎనిమీస్ రాకుండా సో అలా చేసేవాళ్ళంట. ఇంట్రెస్టింగ్ కదా. పెరాస్ట్. ఇది మాంటెనిగ్రోలో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. చాలా చిన్నది, కాకపోతే ఈ స్ట్రెచ్ అంతా వాక్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. ఒక సైడ్ అంతా ఈ అడ్రియాటిక్ సీ వ్యూ అండ్ ఇంకో సైడ్ అంతా మనకి యూరోపియన్ హౌసెస్ వైబ్ అంతా ఉంటుందన్నమాట. ఇక్కడ రెస్టారెంట్స్ లో సీ ఫుడ్ చాలా యమ్మీగా ఉంటుంది. మేము ఫిష్ ట్రై చేసాము, సూపర్ యమ్మీగా ఉంది, చాలా బాగుంది. సో యా, మా లంచ్ ఇక్కడ ఫినిష్ చేసేసుకొని వీఆర్ హెడింగ్ బ్యాక్ టు కొటోర్. సో కొటోర్ ఏరియా మేమంతా ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ టుడే. సో యా, లెట్స్ గో.
2-day Montenegro ట్రిప్ అయితే అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ టు బోర్డ్ అవర్ ఫ్లైట్ బ్యాక్ టు పోలాండ్. నాకు పర్సనల్గా చాలా స్పెషల్, ఎందుకంటే నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ నాకు పోలాండ్ వచ్చాకనే పరిచయం అయ్యారు. ఈ ట్రిప్ మా అందరినీ ఇంకొంచెం ఎక్కువ దగ్గరికి చేసింది. హ్యావింగ్ ఎ గుడ్ గర్ల్ గ్యాంగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. నాకైతే అది చాలా అనిపిస్తుంది అండ్ ఐ బిలీవ్ దట్. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ సచ్ ఏ గ్రేట్ గర్ల్ గ్యాంగ్. సో యా, finally we have reached Krakow. సో మా గర్ల్స్ ట్రిప్ అయితే సూపర్ అయింది. చాలా బాగా అనిపించింది. సో యా, దిస్ ఈస్ హౌ we are going to end this vlog. I hope you like this video. If you like this, you know what to do, right? Like, share and subscribe. Okay, bye.